హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు బీరకాయ పల్లి కలిపి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పోపులు వేసుకోవాలి. పోపులు అంటే శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కలిపి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. బీరకాయతో చాలా రెసిపీస్ చేయొచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం ఇవన్నీ వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ బీరకాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఇందులో వాటర్ వేయాల్సిన పని లేదండి, ఇందులో వాటరే సరిపోతుంది. బీరకాయలో వాటర్ ఎక్కువగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని 2 నిమిషాల తర్వాత మూత తీసి పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇందులో కారం వేయాల్సిన పని లేదండి, మిరపకాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే అదే సరిపోతుంది. మీకు ఇష్టం ఉంటే కారం కూడా వేసుకోవచ్చు. పసుపు వేసిన తర్వాత ఇలా సిమ్లో పెట్టుకొని నీళ్ళు ఇంకే వరకు ఫ్రై చేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.